ఫస్ట్ ఎగ్జైటేషన్ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఇస్. సో ఫస్ట్ ఎగ్జైటేషన్ పొటెన్షియల్ అంటే n=1 నుంచి n=2కి ఎలక్ట్రాను వెళ్ళాలి. సో మనకు n=1 యొక్క ఎనర్జీ తెలుసు, n=2 యొక్క ఎనర్జీ తెలుసు. సో n=1లో నుంచి n=2 తీసేస్తే ఈ గ్యాప్ అనేది మనకు తెలుస్తుంది కదా, E2 - E1 ద డిఫరెన్స్, 2 ఎనర్జీ లెవెల్ డిఫరెన్స్ అనేది మనం చూస్తాం కదా, డెల్టా E ఈజ్ ఈక్వల్ టు -13.6 ఇంటూ Z² బై 1/n1² మైనస్ 1/n2². ఇది ఈ ఫార్ములా పరంగా బిట్వీన్ 2 ఎనర్జీ లెవెల్స్ డిఫరెన్స్ అనేది ఈ ఫార్ములాతో మనం క్యాలిక్యులేట్ చేస్తాము. సో మనము n=1 నుంచి n=2కి గల గ్యాప్ వచ్చేసి 10.2 ఎలక్ట్రానిక్ వోల్ట్స్. అర్థమైందా? సో ఎలక్ట్రాన్ అనేది n=1 నుంచి n=2కి వెళ్ళడానికి ఎంత ఎనర్జీ ఉండాలి? 10.2 ఎలక్ట్రానిక్ వోల్ట్స్ ఉండాలన్నమాట. సో అర్థమైందా? సో ఆప్షన్ వచ్చేసి ఎక్కడుంది? ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో హైడ్రోజన్ లెవెల్ డయాగ్రామ్ చాలా 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 ఇంపార్టెంట్, అది మైండ్లో ఉండిపోవాలి. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఎగ్జైటేషన్ పొటెన్షియల్కి ఎనర్జీకి కన్ఫ్యూజన్ అవ్వకూడదు అనమాట. క్వశ్చన్ బాగా చదవాలి. ఎగ్జైటేషన్ పొటెన్షియల్. సో సమ్ టైమ్స్ ఇన్ ప్రీవియస్ క్వశ్చన్ దే ఆర్ ఆస్కింగ్ ఈ ఎనర్జీ. సో క్వశ్చన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు రీడ్ అనమాట. ఓకేనా?